హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వకీల టాక్స్. నా పేరు వకీల. సో ఈ రోజు వీడియో ఏంటంటే నామినేషన్ ప్రక్రియ గురించి ఈ 2 ప్రోమోస్ రిలీజ్ చేశారు కదా, ఆ 2 ప్రోమోస్ ని కలిపి నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి అంటే నా థంబ్నెయిల్స్ వచ్చేసి ఈ వీడియోకి మంట పెట్టిన బిగ్ బాస్, విలన్ అవుతున్న నిఖిల్, నెక్స్ట్ వచ్చేసి ఎవరెవరికి కత్తిపోట్లు. సో మంట పెట్టిన బిగ్ బాస్ అని ఎందుకన్నానంటే ఈ రోజు ఎపిసోడ్ లో నిజంగానే బిగ్ బాస్ మంట పెట్టేశారు, బిగ్ బాస్ సక్సెస్ అయిపోయారు. ఫస్ట్ బిగ్ బాస్ ఏమన్నారంటే, నిఖిల్, నైనిక, యష్మి ఇంటి చీఫ్ గా ఎన్నికైనందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. మీ పక్కన 3 హారాలు పెట్టి ఉన్నాయి, వాటిని సగౌరవంగా ధరించి చీఫ్ గద్దెల మీద కూర్చోండి. అంటే వాళ్ళకి 3 చైర్స్ అలాట్ చేశారు చీఫ్స్ కోసం. ఆ గద్దెల మీద కూర్చోండి, అక్కడ 3 హారాలు ఉన్నాయి, ఆ 3 హారాలు సగౌరవంగా వేసుకుని ఆ గద్దెల మీద కూర్చోండి అని బిగ్ బాస్ చెప్పారు. మంట పెట్టారని ఎందుకన్నానంటే ఈ మాటలకి, ఈ డైలాగ్స్ కి, బిగ్ బాస్ నుంచి వచ్చిన ఈ డైలాగ్స్ కి 4 కంటెస్టెంట్స్ కి అయితే మంట ఎక్కువ ఉండొచ్చు అని నాకు అనిపించింది. అది ఎవరెవరంటే సోనియా గారు, కిరాక్ సీత గారు, శేఖర్ బాషా గారు, నబీల్ గారు. ఎందుకు వీళ్ళ 4కి మంట ఎక్కిందని నేను అంటున్నానంటే, నిఖిల్, నైనిక థర్డ్ చీఫ్ ని ఎన్నుకునేటప్పుడు నబీల్ గారిని, శేఖర్ బాషా గారిని, బేబక్కని కూడా పక్కకు దోసేశారు. వాళ్ళని ఎన్నుకోకుండా యష్మి గౌడని ఎన్నుకున్నారు. ఈవెన్ దో వాళ్ళు డిజర్వ్ అయినప్పటికీ శేఖర్ బాషా, నబిల్ కొంచెం డిజర్వ్ వెన్ కంపేర్ టు యష్మి గౌడ, బేబక్క లైట్ తీసుకున్నారు. బట్ వీళ్ళిద్దరు డిజర్వ్ అయినప్పటికీ వీళ్ళిద్దరిని పక్కకు నెట్టేసి ఫ్రెండ్ అని, మరి ఫ్రెండ్ అనే అది క్లియర్ గా అర్థమైంది నేను ఎపిసోడ్ లో, ఫ్రెండ్ అని యష్మి గౌడని సెలెక్ట్ చేశారు. అందుకని వాళ్ళిద్దరికి మండుండొచ్చు అనిపించింది. యష్మి గౌడని సెలెక్ట్ చేసినందుకు కిరాక్ సీత, సోనియా గారు ఇద్దరు అఫెండ్ అయ్యారు. ఎందుకు మీరు ఆమెని సెలెక్ట్ చేసుకున్నారు, వీళ్ళని సెలెక్ట్ చేసుకోకుండా చీఫ్ గానే అఫెండ్ అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా మండుండొచ్చు ఈ డైలాగ్స్ విని నాకు అనిపించింది. అందుకే నేను ఆ థంబ్నెయిల్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ చెప్తారు, ఇంట్లో మొదటి నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అనేసి చెప్తారు. నామినేషన్ ప్రక్రియ ఎలా డిజైన్ చేస్తారంటే, వాళ్ళ 3 చీఫ్లు 3 చైర్స్ మీద కూర్చొని ఉన్నారు కదా, ఒక్కొక్క కంటెస్టెంట్, అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు 2 ఉన్నాయి, ఒక్కొక్క కంటెస్టెంట్ వెళ్ళి 2 కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయాలి. నామినేట్ చేసే వాళ్ళ పిక్చర్స్ ని ఒక రాయి మీద అంటించాలి. ఇంకొక రాయి మీద 2 కత్తులు ఉన్నాయి. ఆ కత్తులు ఏంటంటే, ఈ 3 జడ్జెస్ ఉన్నారు కదా, 3 చీఫ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ నామినేట్ అయిన 2 ఫోటోలో నుంచి ఒక ఫోటోకి కత్తిపోట్లు పొడిచి వాళ్ళని డైరెక్ట్ గా నామినేట్ చేసినట్టు, ఒకరిని సేవ్ చేసినట్టు. అది అంత జడ్జిల చేతుల్లో ఉందన్నమాట. ఈ రోజు నామినేషన్ అంతా జడ్జిల చేతిలో ఉంది. అంటే ఎవరు సేవ్ అవుతారు, ఎవరు నామినేట్ అవుతారు అనేది మొత్తం జడ్జిల మీద డిపెండ్ అయి ఉంది. ఫస్ట్ వచ్చేసి సోనియా ఆకులు గారి నామినేషన్ అనమాట. సోనియా ఫస్ట్ బేబక్క నామినేట్ చేశారు. ఇచ్చిన రీజన్ ఏంటంటే నాకైతే వరస్ట్ రీజన్ అనిపించింది, సిల్లీ రీజన్ అనిపించింది. ఆల్రెడీ నిన్న మన ఎపిసోడ్ లో చెప్పుకున్నాం. ఆల్రెడీ నేను చెప్పాను. ఏం చెప్పారంటే చూడండి, ఫస్ట్ బేబక్క ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు, కిచెన్ లో ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు, అది నాకు నచ్చలేదు అనేసి చెప్పారు. కిచెన్ లో ఇర్రెస్పాన్సిబుల్ అంటే అదే బేబక్క చెప్పారు ఏంటంటే, కుక్కర్ అన్నది లోపల కుక్ అయ్యాక ప్రెషర్ దిగే వరకు మనం ఆగాలి, అది ఆ కుక్కర్ పని చేయకపోతే నేనేం చేయాలి అనేసి అన్నారు. ఇర్రెస్పాన్సిబుల్ అని ఎందుకన్నారంటే, అది కుక్కర్ పని చేయట్లేదు, పప్పు వండుతున్నప్పుడు కుక్కర్ పని చేయట్లేదు. నిన్ననే అన్నారు, అక్క మీకు మా ఆకలి అంటే ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉందని అక్కడే క్వశ్చన్ చేస్తే అప్పుడే బేబక్ అన్నారు, కుక్కర్ పని చేయకపోతే నేనేం చేయను, నేను నిన్న ఆల్రెడీ చెప్పాను, నిన్న చెప్పి వాళ్ళ చెప్పి ఎప్పటికి ఇదే మాట చెప్తా. కుక్కర్ పని చేయకపోతే బేబక్ మాత్రం ఏం చేస్తుంది, అదేమన్నా వాళ్ళ ఇల్లు అయితే వేరే కుక్కర్ పెట్టి త్వరగా వంట చేసి అందరికీ సర్వ్ చేసేవాళ్ళు ఫుడ్. అక్కడ ఉన్న రీసోర్స్, బిగ్ బాస్ హౌస్ లో చాలా లిమిటెడ్ రీసోర్సెస్ ఉంటాయి, అక్కడ ఉన్న రీసోర్సెస్ తోటి ఆవిడ కుక్ చేసి సర్వ్ చేయాలి. ఆవిడ మాత్రం ఏం చేస్తుంది, ఆవిడకి మాత్రం ఆకలేదా? ఇక్కడ ఇంకా కొంచెమే చూపించారు కానీ ప్రోమోలో, లైవ్ లో ఇంకా చాలా సేపు చూపించారు దీని గురించి డిస్కషన్. 2 రోజుల నుంచి ఆకలేస్తుంది, మీకు మా ఆకలి అంటే ఇంత రెస్పాన్సిబుల్ అని క్వశ్చన్ చేస్తారనమాట. ఈవిడికి ఆకలేస్తుంది కదా, ఈవిడున్న కట్అవుట్ కి ఈవిడికి మాత్రం ఆకలేదా? ఈవిడికి ఆకలేస్తుంది, ఈవిడ మాత్రం ఏం చేస్తుంది అది. నెక్స్ట్ వచ్చేసి సోనియా అంటారు, అక్కడ కూర్చోవాలి అక్క అనేసి, కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా అంతే టైం పడుతుంది, కుక్కర్ ప్రెషర్ రావడానికి అంతే టైం పడుతుంది. ఆ లాజిక్ ఎలా మిస్ అయింది ఆవిడ అర్థం కావట్లేదు. ఆవిడ కుక్కర్ మరి ఎప్పుడు వంటగదిలోకి వెళ్ళి వంట చేయలేదు ఏమో నాకు తెలియదు కానీ ఆవిడ ఆ లాజిక్ ఎలా మిస్ అయింది. ఆ ప్రెషర్ కొంచెం టైం పడుతుంది ప్రెషర్ రావడానికి, 10 minutes or 15 minutes. ఆ కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అయ్యి విజిల్ రావడానికి టైం పడుతుంది. అక్కడ కూర్చోవలసిందంటే అక్కడ కూర్చున్నా, హాల్లోకి వచ్చి కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ఒకటే టైము. అక్కడ కూర్చున్నది మాత్రం 10 minutes లో రావాల్సింది 5 minutes లో ఏం రిలీజ్ అవ్వదు కదా. అంత లాజిక్ లెస్ గా, అంత సిల్లీ పాయింట్ గా ఎలా నామినేట్ చేస్తే నాకు అర్థం కాలేదు. అఫ్ కోర్స్ 2 days లో నామినేషన్
చేసే పాయింట్స్ సీరియస్ పాయింట్స్ ఏమి ఉండవు, కానీ ఆవిడ ఇంకో పాయింట్ చెప్పుంటే బాగుండేది. ఏంటంటే మీరు మీకోసం స్టాండ్ తీసుకోవట్లేదు అంటే చీఫ్ గా మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు, చీఫ్ గా మిమ్మల్ని నామినేట్ చేయనప్పుడు మీరు మీ గురించి స్టాండ్ తీసుకోలేదు, అలాంటి పాయింట్ చెప్పుంటే బాగుండేది. కానీ ఈ సిల్లీ రీజన్ కుక్కర్ గురించి చెప్పిన రీజన్ అయితే నాకు ఎంత మాత్రం నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి నైనిక అంటారనమాట, ఇంకా అయిపోయింది నా నామినేషన్, ఇంకా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు అని సోనియా ఆ సెన్సెస్ లో మాట్లాడితే నైనిక అంటారు అది ఆవిడ చెప్పాలి అయిపోయిందని, నువ్వు కాదు అనేసి. అంటే దిస్ ఇస్ మై గేమ్, దిస్ ఇస్ మై నామినేషన్ అని చాలా యాటిట్యూడ్ తో మాట్లాడారు. అక్కడ జడ్జెస్, ముగ్గురు జడ్జెస్ ఉన్నారు, ఆ ముగ్గురు జడ్జెస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ ముగ్గురికి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ రెస్పాన్సిబుల్ పొజిషన్ లో కూర్చున్నారు జడ్జెస్ కింద, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ ఇవ్వకుండా యాటిట్యూడ్ తోటి నా ఇష్టం, ఇది నా గేమ్, ఇది నా నామినేషన్ మీరు మాట్లాడకూడదు అంటే, ఇప్పుడు మనం ఎవరినైతే నామినేట్ చేస్తున్నామో వాళ్ళని కూడా మాట్లాడనివ్వాలి. నేను చెప్పిన దానికే నువ్వు రెస్పాండ్ అవ్వాలి, నేను వేరే ఏది మాట్లాడడానికి కుదరదు అనేసి అంటే అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి యష్మి లెట్ హెర్ ఫినిష్, తనను కూడా మాట్లాడనివ్వు అనేసి అంటున్నారు. నిఖిల్ కూడా అంతే, లెట్ హెర్ గివ్ స్పేస్ టు టాక్, తనను కూడా మాట్లాడనివ్వు, ఆవిడ ఏం చెప్తున్నారో విను అనేసి. అంటే నువ్వు చెప్పింది నేను వినాలా నిఖిల్, నువ్వు చెప్పింది నేను వినాల్సిన అవసరం లేదు నాకు అనేసి అంటుంది. అంటే ఇక్కడ జడ్జెస్ కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, తోటి కంటెస్టెంట్ కి కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఈవిడ ఏదైతే పాయింట్ చెప్పారో ఆ పాయింట్ కి రెస్పాండ్ అవ్వాలి, వేరే పాయింట్స్ మాట్లాడడానికి వీలేదు అనేసి మాట్లాడారు అనమాట. తర్వాత సోనీ సెకండ్ నామినేషన్ వచ్చేసి ప్రేరణని సెకండ్ నామినేట్ చేశారు. ప్రేరణ రీజన్ మనకి చూపించలేదు, కానీ సోనియా చెప్పే రీజన్, ప్రేరణ మాత్రం ఐ విల్ డిఫెండ్, యూ డోంట్ హ్యావ్ పేషెన్స్, ఐ డోంట్ కేర్, నేను డిఫెండ్ చేసుకుంటా, నీకు పేషెన్స్ లేకపోతే నువ్వు వినకు, అది నాకు అనవసరం, బట్ నేనైతే డిఫెండ్ చేసుకుంటా. అంటే సోనియా గారు అన్న మాటలకి తను డిఫెండ్ చేసుకుంటున్నారు అనమాట. సోనియా వచ్చేసి పాయింట్ డిఫెండ్ చేయి ప్రేరణ, అనవసరమైన మాటలు ఎందుకు అనేసి అంటున్నారు. అంటే నేను ఏదైతే పాయింట్ నామినేట్ చేశానో దానికే నువ్వు డిఫెండ్ చెయ్యి, అనవసరమైన సుత్తి మాటలు అన్ని ఎందుకు, సొల్లు మాటలు అన్ని ఎందుకు, నేను అన్న దానికే రెస్పాండ్ అవ్వు, వేరే ఏమి చెప్పుకో అనేసి. ఇక్కడ కూడా అంతే, ఆవిడ మాట్లాడనివ్వట్లేదు. నామినేట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది వినాలి, ఆ పాయింట్లు కూడా వినాలి, ఆ పాయింట్లు కూడా వినకుండా ఈవిడ చెప్పిందే వినాలనేసి అంటుంది. ఇక్కడ కూడా సోనియా సిల్లీగా అనిపించింది ఈ రోజు సోనియా నామినేషన్స్ మాత్రం. నాకు ఎలా డిఫెండ్ చేసుకోవాలో నేను డిఫెండ్ చేసుకుంటా, నువ్వెవరు చెప్పడానికి అని చెప్పి ఆవిడ కూడా అగ్రెసివ్ గానే రైజ్ అయ్యారు. సోనియా వచ్చేసి ఫస్ట్ నా నామినేషన్ పాయింట్ అర్థం చేసుకో క్లియర్ గా అనేసి అంటుంది. ఆవిడ నామినేషన్ పాయింటే అర్థం చేసుకుని ఆ పాయింట్ కి రెస్పాండ్ అవ్వు అనేసి చెప్తుంది అనమాట. ప్రేరణ వచ్చేసి నువ్వెవరు చెప్పడానికి, నేను ఫుల్ డే డిఫెండ్ చేసుకుంటా, 2 days డిఫెండ్ చేసుకుంటా, నువ్వెవరు చెప్పడానికి, నువ్వెవరు నన్ను ఆపడానికి, వింటే విను లేదంటే లేదు, ఆగు కూర్చో అనేసి ఆవిడ కూడా సీరియస్ గానే మాట్లాడారు. తర్వాత బిగ్ బాస్ చెప్పుంటారు, బజర్ సౌండ్ వచ్చినప్పుడు ఎవరైతే 3 జడ్జెస్ ఉన్నారు కదా, అక్కడ 3 జడ్జెస్ లో ఎవరైతే ముందు వెళ్ళి కత్తిని పట్టుకుంటారో వాళ్ళకి ఈ ఫోటోలు పెట్టింది కదా సోనియా, 2 ఫొటోస్ పెట్టింది కదా, బేబక్క ఫోటో, ప్రేరణ ఫోటో, వాళ్ళిద్దరిలో ఒకళ్ళని నామినేట్ చేసే అవకాశం ఫుల్ గా జడ్జెస్ చేతిలో ఉంది. ఆ ప్రోమోలో ఏం చూపించారంటే యష్మి కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి కత్తి తీసుకుని బేబక్కను పొడి చేశారు, అంటే బేబక్కను నామినేట్ చేశారు. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు నామినేట్ చేయాలి కాబట్టి బేబక్కను నామినేట్ చేశారు, అది ఆబ్వియస్, ఎందుకంటే ప్రేరణ ఫ్రెండ్ కాబట్టి. అక్కడ లాజిక్ లెస్ పాయింట్ చెప్పినా కూడా బేబక్క పాయింట్ అనేది కంప్లీట్లీ రాంగ్, కానీ వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి ప్రేరణని సేవ్ చేసి బేబక్క నామినేట్ చేసింది. ఇక్కడ క్లియర్ గా ఫ్రెండ్షిప్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రోమో గురించి చెప్తున్నాను. మణికంఠ పడుకుంటే కుక్కలు మరుగుతాయి, అది ఆల్రెడీ లైవ్ లో చాలా సేపు చూపించారు. బిగ్ బాస్ నాకు నిద్ర వస్తుంది, బిగ్ బాస్ నేను నైట్ పడుకోలేదు, బిగ్ బాస్ పడుకుంటాను అని చెప్పి ఆయన చాలా సేపు మాట్లాడి బిగ్ బాస్ తోటి కళ్ళు మూసుకొని చప్పుళ్ళు చేసి మొత్తానికి నిద్రపోయినప్పుడు కుక్కలు మరుగుతాయి అనమాట. కుక్కలు మరిగినప్పుడు ఇంకా నవీన్ వీళ్ళు శేఖర్ భాష గారు మాట్లాడుకుంటూ మనోడు ఏంటో ఒక్కడే ఉన్నాడు, ఎవరితో కలవట్లేదు అనేసి అంటాడు. ఆయన కొంతమందితోటి కలుస్తాడు, కానీ ఈ రోజు ఎక్కువ మందితోటి మాట్లాడాడు లైవ్ లో చూస్తే. నిఖిల్తో అయితే చాలా సేపు డిస్కషన్ పెట్టుకున్నాడు, కిరాక్ సీతతో మాట్లాడాడు. కిరాక్ సీతతో ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాడు అనుకోండి. డిస్కషన్ అంటే ఇద్దరు బాగానే పాజిటివ్ గానే మాట్లాడుకున్నారు, నిఖిల్ నాగమణి కంటే. ఈ రోజు లైవ్ లో నవీన్ ఇలా అంటాడు, కలవట్లేదు, సరిగా మింగిల్ అవ్వట్లేదు, ఒక్కడే ఉంటున్నాడు, బిగ్ బాస్ తో కెమెరాస్ తో మాట్లాడుతున్నాడు అనేసి అంటే శేఖర్ భాష గారు అంటారు, లోకమంతా ఒకవైపు నేను ఒకవైపు అనేలాగా అతను
సినిమా డైలాగ్స్ మధ్యలో మధ్యలో వేస్తున్నారులే ఆయన అనేసి అంటాడు. తర్వాత వచ్చేసి నబిల్ నామినేషన్స్ అనమాట. నబిల్ నామినేషన్ గురించి చూపించారు ప్రోమోలో. నబిల్ ఫస్ట్ వచ్చేసి నాగమణి కంటాన్ని నామినేట్ చేసి రీజన్ చెప్పారు. రీజన్ వచ్చేసి ఆయన వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఒక్కడే కూర్చుంటున్నాడు, కెమెరాస్ తోనే మాట్లాడుతున్నాడు, ఎవరితోటి మింగిల్ అవ్వట్లేదు, అంటే నాతో అందరి గురించి చెప్పలేదు కానీ నాతో మింగిల్ అవ్వట్లేదు అనేసి రీజన్ చెప్పారు. కరెక్ట్, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం మనం కూడా ఎప్పుడు చూపించలేదు, ఎప్పుడు టెలికాస్ట్ చేయలేదు, మాట్లాడుకోలేదేమో, అందుకే ఆ రీజన్ చెప్పుంటారు. అప్పుడు నాగమణికి అంటాడు, ఇప్పుడు మీకు క్లారిటీ ఏముందంటే నేను ఒంటరిగా కూర్చొని మాట్లాడుతున్నాను అన్నారు కదా, నేను ఒంటరిగా కూర్చొని మాట్లాడుతున్నాను అన్నారు కదా, నేను పాటలు కూడా పాడతా అని అంటున్నాడు. నబీల్ వచ్చేసి ఇక్కడ మనం పాటలు పాడడానికి రాలేదు అనేసి అంటున్నాడు. పాటలు కూడా పాడతానంటే ఆయన ఏం చెప్పారు, అందరితో మింగిల్ అవ్వాలి, అందరితో కూర్చొని మాట్లాడాలి, అప్పుడే కదా వాళ్ళ గేమ్ ఏంటి, వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి అని అర్థమయ్యేదని చెప్తే, నేను ఒక్కడనే కూర్చుంటా, నేను మాట్లాడుకుంటా, నేను పాటలు పాడతాను అనేసి అంటే బిగ్ బాస్ కి ఎందుకు రావడం, ఆయన ఏ సూపర్ సింగర్, ఏ ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్కి వెళ్తే సరిపోయేది కదా నాకు అనిపించింది. తర్వాత నబీల్ సెకండ్ నామినేషన్, బేబక్క నామినేట్ చేశారు సెకండ్ నామినేషన్. అది రీజన్ చూపించలేదు కానీ, రీజన్ చెప్పలేదు, బేబక్ నామినేట్ చేయడం కూడా చూపించలేదు. ఇది నాకు ఎలా అర్థమైందంటే, యష్మి ఇద్దరిలో ఒకళ్ళని, మళ్ళీ యష్మియే కత్తి తీసుకున్నట్టున్నారు స్పీడ్ గా వెళ్ళి, ఇద్దరిలో ఒకళ్ళని నామినేట్ చేయాలి, ఇద్దరిలో ఒకళ్ళు నామినేట్ చేసే అధికారం జడ్జెస్ కే ఉంది కాబట్టి యష్మి ఏం రీజన్ చెప్తారంటే, నాగమణి కంటని నామినేట్ చేసి ఇద్దరిలో కంపేర్ చేస్తే మీరు ఎక్కువ మింగిల్ అవ్వట్లేదు, అందుకనే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని నాగమణి కంటని నామినేట్ చేశారు. అంటే కత్తి పొడిచారు. అప్పుడు నాకు బేబక్క ఫోటో పక్కన కనిపించింది జూమ్ చేసినప్పుడు. సో దట్ నాకు ఏమర్థమైందంటే, నబిల్ సెకండ్ నామినేషన్, బేబక్క నామినేట్ చేశారు. నామినేట్ చేయడం కరెక్ట్, ఎందుకంటే మధ్యాహ్నం లైవ్ లో చూసినప్పుడు తనకు ఆకలేస్తుంది, ఏదో ప్రిపేర్ చేసుకుంటాను అనేసి అంటే బేబక్క దానికి ఒప్పుకోలేదు. తను వండిన వంటే ఒక కూరే వండుతాను, డైలీ ఆ ఒక కూరతోటే మీరు అడ్జస్ట్ అవ్వాలి, వేరేది ఏది వండుకోవడానికి వీల్లేదు అనేసి కొంచెం స్ట్రిక్ట్ గానే మాట్లాడారు. మేబీ ఆ రీజన్ నచ్చక, అదైతే టెలికాస్ట్ చేయలేదు కానీ ప్రోమోలో, మేబీ ఆ రీజన్ నచ్చక నామినేట్ చేస్తుంటాడు అని నాకు అనిపించింది. తర్వాత ప్రోమోలో ఏం చూపించారంటే, మధ్యలో బేబక్క హౌస్ లో డైనింగ్ టేబుల్ దగ్గర ఇప్పుడు నుంచి స్ట్రిక్ట్ గా ఉంటానని చెప్పాను కదా, స్ట్రిక్ట్ గా ఏంటంటే కూర నచ్చకపోతే ఎవరికి కావాల్సింది వాళ్ళు వచ్చి చేసుకోవడానికి లేదు అనే రూల్ పెడతాను అనేసి అంది. అంటే తను ఒకటే కూర వండుతారంట, ఆ ఒక్క కూర ఎలా ఉన్నా, కారంగా ఉన్నా, ఉప్పగా ఉన్నా, చప్పగా ఉన్నా, ఆ ఒక్క కూరతోటే తినాలి, వేరే ఏది వండుకోవడానికి వీల్లేదు అని స్ట్రిక్ట్ గా రూల్ పెడతాను అనేసి చెప్పింది. ఎందుకంటే ఈ రోజు తను వండిన కూర చాలా కారంగా అని అందరూ కంప్లైంట్ చేశారు. కారంగా ఉందని పెరుగులో నంచుకుని తిన్నాం, పెరుగన్నంతో పాటు కూర తిన్నాం, ఈవెన్ ఆవిడ కూడా కారంగా ఉందని పెరుగులు కర్రీ నంచుకొని తిన్నాను అని ఆవిడ కూడా అన్నారు. తర్వాత శేఖర్ గారి నామినేషన్. శేఖర్ గారు ఫస్ట్, మేబీ శేఖర్ గారు బేబక్క నామినేట్ చేస్తుంటారు, బేబక్కని అండ్ నాగమణి గంట వీళ్ళిద్దరిని నామినేట్ చేశారు. బేబక్క నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటంటే, అమ్మ పెట్టదో అడుగు తిననివ్వదు. ఆల్రెడీ ఇందాక ఒక డైలాగ్ పాడారు, సినిమా డైలాగ్, లోకమంతా ఒకవైపు, అదే ఏంటి, ఒక్క నిమిషం, లోకం ఒక దిక్కు నేను ఒక దిక్కు అని చెప్పి సినిమా డైలాగ్ వాడారు కదా నాగమణి కంటలోకి వస్తే, ఇక్కడ కూడా అక్కని అమ్మ పెట్టనివ్వదు, అడుక్కు తిననివ్వదు అని చెప్పి మీరు ఫుల్ కారం వేసేసి అదే పెట్టేసి తర్వాత వేరేది కుక్ చేసుకోకూడదు అంటే అది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఆవిడ శేఖర్ భాషతో గారు కూడా డిస్కస్ చేశారు, కారం వేసేసాను ఈ రోజు ఫుల్ గా, కానీ అదే తినాలి, వేరేదేది వండుకోవడానికి లేదు అనేసి రూల్ చెప్పాను అనేసి అంటే, అది ఎలా పాసిబుల్ అమ్మ బేబక్క, ఫుల్ గా కూరలో కారం వేసేసి అదే తినాలంటే ఎవరు ఒక్కళ్ళు కూడా తినలేకపోయారు. వాళ్ళకి ఇచ్చిన రేషన్ లో నుంచే కిరాక్ సీత వచ్చి అడుగుతారు, అక్క నా రేషన్ లో నుంచి నా ఎగ్ తోటి నేను ఆమ్లెట్ వేసుకొని తింటాను అక్క, కర్రీ కారంగా ఉంది నేను తినలేకపోతున్నాను, పెరుగన్నం తింటేనేమో నిద్ర వస్తుంది, ఆల్రెడీ నాకు నిద్ర వస్తుంది, ఇంకా నిద్ర వస్తుంది, నేను తినలేను అక్క పెరుగన్నం కర్రీ అన్నం, ఆమ్లెట్ వేసుకుంటానంటే వేసుకోవద్దు అని చెప్పి స్ట్రిక్ట్ గా అనేసారనమాట. ఆ తర్వాత నబీల్ వచ్చి కూడా నా ఎగ్ నా పాలు తీసుకొని, ఇంకా కర్రీ కారంగా ఉంటే ఎవరు మాత్రం ఎలా తింటారు, ఆకలేస్తుంది కదా, వాళ్ళు ఇచ్చిన రేషన్ లో నుంచి వాళ్ళ, అంటే ఒక్కొక్కరికి ఇంత కోటాను ఉంటది కదా డైలీ, ఆ కోటాలో నుంచి వాళ్ళు తీసుకుంటామన్నా కూడా ఆవిడ ఒప్పుకోలేదు. అదే మళ్ళీ శేఖర్ భాష గారితో వచ్చి డిస్కస్ చేశారనమాట మధ్యాహ్నం లైవ్ లో. ఆయన అదే అంటున్నారు, అమ్మ పెట్టనివ్వదు, అడుక్కు తిన్ననివ్వదని, మీరు వండింది తినలేకపోతున్నాము, మీరు మళ్ళీ వేరేది కూడా వండుకొనివ్వట్లేదు, ఇదేం రూలు, ఇది ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి ఆవిడ నామినేట్ చేశారు. రీజన్ మాత్రం వ్యాలిడ్ అనిపించింది. తర్వాత నాగమణి కంటని కూడా నామినేట్ చేశారు ఆయన.
రీజన్ మనకి చూపించలేదు, కానీ నాగమణికంట రియాక్ట్ అయిన విధానం మాత్రం ఊరికి ఊరికే కట్టేసిన కుక్క మొరిగినట్టు బౌ 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 అంటే నాకు రాదు, అది నా నేచర్ కాదు అనేసి అంటున్నారు. అంటే కుక్కలాగా నేను కూర్చొని బాబోబో అని మొరగలేను అంటే మేబీ నేను మాట్లాడలేను, బాబోబో అని మొరగలేను అంటే నేను మాట్లాడలేను, అందరితో నాకు నచ్చకపోతే నేను మాట్లాడను, నాకు నచ్చితేనే నేను మాట్లాడతాను అని సెన్స్ లో మాట్లాడారేమో నాకు అనిపించింది. తర్వాత ఈయన ఏదో ఆర్గ్యుమెంట్ అయి ఉంటుంది, అది మనకి టెలికాస్ట్ చేయలేదు. శేఖర్ భాష గారు, యువర్ నాట్ ఏ బిగ్ బాస్, యువర్ నాట్ ఏ జడ్జ్, నువ్వు బిగ్ బాస్ కాదు, నువ్వు జడ్జి కాదు అనేసి ఆయన కూడా ఏదో రెస్పాండ్ అయ్యారు, అదేంటో మనకు చూపించలేదు. తర్వాత నాగమణి గంట గారు ఏమన్నారంటే, మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదని నాకు అర్థమవుతుంది, క్లారిటీ ఆఫ్ థాట్ లేని మనిషి క్లారిటీ ఉన్న మనిషి మీద వేశారు అంటే అక్కడ ఏంటి అనేది క్లియర్ గా అర్థమైపోతుంది అనేసి అన్నారు. అంటే క్లారిటీ ఆఫ్ థాట్ శేఖర్ భాష గారికి లేదంట, ఈయనకి ఫుల్ క్లారిటీ ఉందంట. ఈయనకు ఉండొచ్చు కానీ క్లారిటీ ఆఫ్ థాట్ లేదని శేఖర్ భాష గారిని ఎలా అంటారు? ఈ 2 days లో శేఖర్ భాష గారు ఎక్కడ క్లారిటీ లేకుండా కన్ఫ్యూజింగ్ గా మాట్లాడినట్టు ఎక్కడ అనిపించలేదే. ఆయన ఫస్ట్ డే ఆడిన ఆట దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని ఆటలు బాగానే ఆడారు. ఆయన మాట్లాడిన ప్రతి చోట కూడా పాయింట్ క్లారిటీగా మాట్లాడారు. ఫస్ట్ డే గ్రాండ్ లాంచ్ రోజు గేమ్ ఆడారు కళ్ళకు గంతలు కట్టుకుని, అది కూడా ఆయన పర్ఫెక్ట్ గా విన్ అయ్యారు. సెకండ్ డే నిన్న ఎపిసోడ్ లో కూడా ఆయన 2 games పెడితే 2 games కూడా బాగానే ఆడారు. ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు కూడా, అంటే ఆర్గ్యుమెంట్ ఎప్పుడు వచ్చింది, చీఫ్ గా సెలెక్ట్ చేసినప్పుడు యష్మి గౌడ్ అని, ఈయన్ని మీరు హైపర్ అవుతారు, మీకు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరు, మీరు కోపం ఎక్కువ అని చెప్పినప్పుడు కూడా ఆయన క్లారిటీగానే క్వశ్చన్ చేశారు. ఈ ఇద్దరిలో ఈ నిర్ణయం ఎవరిది అని క్లారిటీగా క్వశ్చన్ చేశారు. అంటే వాళ్ళిద్దరి గేమ్ బయట పెట్టడానికి, వాళ్ళిద్దరి డెసిషన్ ఎక్స్పోజ్ చేయడానికి ఆయన అడిగిన క్వశ్చన్ చాలా క్లారిటీతో అడిగారు. తర్వాత వెళ్ళి కూర్చున్న తర్వాత యష్మి గౌడని సెలెక్ట్ చేసినప్పుడు కూడా యష్మి కూడా అంత హైపర్ అయిపోయి వీళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఆయన లేచి నుంచొని నేను మాట్లాడొచ్చా అని, నన్ను మీరు ఏ డెసిషన్ తో పక్కన నెట్టేశారు అని అడిగి క్వశ్చన్ మాత్రం ఫుల్ క్లారిటీగా అడిగారు. ఆయన అడిగినప్పుడు హైపర్నెస్ అనేసి అంటే మరి ఇప్పుడు కూడా అదే కదా ప్రదర్శిస్తుంది, హైపర్ గానే రియాక్ట్ అవుతుంది కదా, మరి ఆవిడ ఎందుకు చూస్ చేసుకున్నారు అని ఎంత క్లారిటీగా మాట్లాడినప్పుడు ఈయన క్లారిటీ లేదనేసి అనడం నాకేం కరెక్ట్ అనిపించలేదు. నాగమణి కంటే క్లారిటీ లేదు మీకు, నాకే క్లారిటీ ఉంది అని అంటే నాకేం కరెక్ట్ అనిపించలేదు. తర్వాత నాగమణి కంట గారు, మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదని నాకు అర్థం అవుతుంది, ఓకేనా అంటే శేఖర్ గారు, ఓకేనా అంటే ఓకే కాదు, దట్స్ నాట్ ఓకే అంటే నిజంగానే నాట్ ఓకే. ఆయన క్లారిటీ లేకపోవడం ఏంటి, ఆయన అంత పిచ్చ క్లారిటీతో ఉన్నారు. అంటే ఈ 3 days వరకు చూసినట్లయితే ఓకేనా అడిగావు కదా, ఓకేనా అడిగావు కదా అని చెప్పి ఆయన కూడా అగ్రెసివ్ గా రియాక్ట్ అయిపోయారు. తర్వాత బేబక్క నామినేషన్స్, బేబక్క నామినేట్ చేస్తుంది. ఫస్ట్ పృథ్వీని నామినేట్ చేశారు, సెకండ్ ఎవరు నామినేట్ చేశారు మనకి టెలికాస్ట్ చేయలేదు కానీ ప్రోమోలో పృథ్వీని నామినేట్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే హెల్ప్ ఆఫర్ చేయలేదు అని నాకు అనిపించింది. ఒక పాయింట్ హెల్ప్ ఆఫర్ చేయలేదేమో అని నాకు అనిపించింది. అంటే పృథ్వీ హెల్ప్ చేయట్లేదు వర్క్ లో అనేసి అన్నారు ఆవిడ. కానీ నిన్న ఎపిసోడ్ లో చూసినట్టయితే చాలా మంది పృథ్వీ తక్కువ వర్క్ చేస్తున్నాడు అని అన్నారు, కానీ అయినప్పటికీ ఆయన కిచెన్ లో నిన్న ఆకుకూరలు బాగు చేయడం, ఆకుకూరలు కట్ చేయడం అవి చేస్తూనే ఉన్నారు అక్కడక్కడ. వెంటనే కిరాక్ సీత గారు రియాక్ట్ అయ్యారు, అక్క నిన్న గిన్నెలు కడిగారు అక్క అనేసి రియాక్ట్ అయినప్పుడు పక్క నుంచి విష్ణుప్రియ కూడా ఎస్ అన్నట్టు తలూతుంది అనమాట. ఇంకా నిఖిల్ గారు రియాక్ట్ అయిపోయారు, యూ షుడెంట్ టాక్ అంటే సైలెంట్ గానే అన్నారు ఫస్ట్, యూ షుడెంట్ టాక్ సీత అనేసి అంటే సీత గారికి మండినట్టుంది. నా ఇష్టం అని అగ్రెసివ్ గారు సార్. ఎందుకంటే వీళ్ళిద్దరికి మధ్యాహ్నం లైవ్ లో కిరాక్ సీత గారికి నిఖిల్ గారికి ఆర్గ్యుమెంట్ అయింది. దేని గురించి అంటే నిఖిల్ గారు చెప్తారు ఆల్రెడీ వాళ్ళ కిచెన్ కి ఇంతమంది, వాష్రూమ్ క్లీనింగ్ ఇంతమంది, హౌస్ క్లీనింగ్ ఇంతమంది అని డివైడ్ అయిపోయారు నిన్నటి ఎపిసోడ్ లో. కిచెన్ వర్క్ వచ్చేసి కిరాక్ సీత గారు, నైనికా గారు, బేబక్క గారు అండ్ సోనియా, వీళ్ళ నలుగురికి కిచెన్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. వాష్రూమ్ వచ్చేసి నిఖిల్, యష్మి గౌడ, శేఖర్ భాష గారు, నాగమణికంట, ఇవి నిన్న డివైడ్ అయ్యారు. ఈ విధంగా నిన్న డివైడ్ అయ్యారు. రిమైనింగ్ వచ్చేసి హౌస్ క్లీనింగ్. బట్ ఈ రోజు వాళ్ళు చీఫ్స్ అయ్యారు కాబట్టి చేంజ్ చేయాలి. ఆల్రెడీ 2 days నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి కిచెన్ లో సీతక్కని కిచెన్ లో బేబక్క సీతక్కని వచ్చేసింది. కిరాక్ సీత గారిని కిచెన్ లోంచి తీసేసి వేరే వర్క్ లో వేద్దాము అనేసి అన్నారు. అదేంటి మరి బేబక్క కూడా 2 days నుంచి వర్క్ చేస్తుంది కదా, ఇక్కడ కరెక్ట్ స్టాండ్ తీసుకున్నారు. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఇండిపెండెంట్ గా మాట్లాడాలి, వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకోవాలి. కిరాక్ సీత మాట్లాడి నాకు కరెక్ట్ అనిపించింది మధ్యాహ్నం లైవ్ లో.
ఇదేంటి బేబక్ కూడా 2 days నుంచి వర్క్ చేస్తుంది, బేబక్ మీరు సపరేట్ చేయకుండా నన్ను ఎందుకు కిచెన్ నుంచి తీసేసి వేరే దాంట్లో వేస్తున్నారని చెప్పి క్వశ్చన్ చేసింది అనమాట. అప్పుడు నిఖిల్ అంటారు, నాకు కంఫర్ట్ జోన్ ఉంది కాబట్టి అనేసి అంటే ఈవిడ కట్ చేస్తుంది అక్కడికి. కంఫర్ట్ జోన్ ఉంది అంటే నాతో కంఫర్ట్ జోన్ లేదా మామ నీకు అనేసి క్వశ్చన్ చేస్తుంది. ఆ క్వశ్చన్ చేసి బాగా అనిపించింది. నిఖిల్ వెంటనే ఫ్లిప్ అయిపోయారు. నన్ను ఇంకా పూర్తిగా మాట్లాడినివ్వు, లెట్ మీ టాక్, లెట్ మీ స్పీక్. ఆయన 3 రోజుల నుంచి అట్లాగే మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళు మాట్లాడలేకుండా ఆయన గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటున్నారు. లేదు మామ నువ్వు మాట్లాడిన తర్వాత నేను కట్ చేశాను, తనతో కంఫర్ట్ జోన్ ఉంది నాతో కంఫర్ట్ జోన్ లేదా, నేను నిన్న కుక్ కూడా చేశాను కదా, చికెన్ వండారు ఆవిడ నిన్న నైట్, అది అందరూ తిన్నారు కదా బాగుంది అనేసి అన్నారు, నన్ను ఎందుకు వేరే దాంట్లోకి వేస్తున్నారు అని క్వశ్చన్ అడిగారు. మేబీ అది మైండ్ లో ఉంది కాబట్టి ఆవిడ వెంటనే ఇక్కడ రియాక్ట్ అయిపోయారు నామినేషన్స్ లో. నా ఇష్టం, లెట్ మీ స్పీక్, నన్ను మాట్లాడినివ్వు అని ఆవిడ కూడా గట్టిగానే వేశారనమాట. ఆయనేమో నిఖిల్ వచ్చేసి సీత సైలెంట్, సీత అని చెప్పి ఆయన అగ్రెసివ్ గానే మాట్లాడారు. ఆయన పేషెన్స్ ఇప్పటి వరకు ప్రతి డిస్కషన్ లో పేషెన్స్ గానే మాట్లాడారు కానీ పేషెన్స్ తోటే మాట్లాడారు కానీ ఇప్పుడు మాత్రం చాలా అగ్రెసివ్ గా సీత మీద రియాక్ట్ అయిపోయారు. డోంట్ టాక్ అనేసి. నిఖిల్ కూడా కిరాక్ సీత కూడా యూ సైలెన్స్ అని ఆవిడ కూడా రియాక్ట్ అయ్యారు, ఆవిడ కూడా అగ్రెసివ్ గా రియాక్ట్ అయ్యారు. కానీ ఒక కంటెస్టెంట్ వేరే కంటెస్టెంట్స్ కి నామినేట్ చేస్తున్నప్పుడు కిరాక్ సీత గారి మధ్యలో రావడం కరెక్ట్ కాదు. వాళ్ళు వెయిట్ చేయాలి, ఏం మాట్లాడుతున్నారు ఏంటిని వెయిట్ చేయాలి, మధ్యలో రాకూడదు నామినేట్ చేస్తున్న ప్రాసెస్ లో. అలాగని జడ్జ్ గా ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో కూర్చున్నప్పుడు ఆయన కూడా అర్థమయ్యేలా చెప్పాలి కానీ ఆయన కూడా అంత అగ్రెసివ్ గా రియాక్ట్ అవ్వకూడదు. నాకు ఇద్దరిది నెగిటివ్ అనిపించింది, ఈ ప్రక్రియలో ఇద్దరు నెగిటివ్ అనిపించింది నాకైతే. కిరాక్ సీత అంటున్నారు, నువ్వు నామినేషన్ లో మధ్యలో మాట్లాడినప్పుడు నాకు మధ్యలో మాట్లాడే రైట్ ఉంది అనేసి. మధ్యలో ఎలా మాట్లాడతారు నామినేషన్ జరుగుతున్నప్పుడు? వాళ్ళైతే తప్పు మాట్లాడితే రైట్ చేసే అధికారం వాళ్ళకు ఉంది, అందుకే కదా వాళ్ళు చీఫ్ అని చెప్పి వాళ్ళని వేరే సపరేట్ చైర్స్ లో కూర్చోబెట్టి దండలేసి సగౌరవంగా కూర్చోబెట్టారు కదా బిగ్ బాస్. వాళ్ళు రైట్ చేసే అవకాశం ఉంది కానీ నామినేషన్స్ లో వీళ్ళకి లేదు. అది ఇప్పుడు అర్థం చేసుకోకుండా రియాక్ట్ అయిపోయారు, ఆయన కూడా అగ్రెసివ్ గా రియాక్ట్ అయిపోయారు. ఇద్దరు నెగిటివ్ అనిపించింది నాకు. ఇంకా లాస్ట్ లో ఈయన నిఖిల్ మేసం తిప్పుకుంటా నుంచున్నారు. సో విలన్ అవుతున్న నిఖిల్ అని ఎందుకు అన్నాను అంటే, నిఖిల్ ప్రతి దాంట్లో దూరిపోయి ప్రతి దాంట్లో కమాండింగ్ గా మాట్లాడడం అనేది అందరికీ నచ్చట్లేదు. ప్రతిసారి అందరికీ నచ్చదు కూడా. అందరి వినాలి, అందరి డెసిషన్స్ ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తున్నారో వినాలి. అలా వినకుండా లెట్ మీ టాక్, లెట్ మీ స్పీక్, లెట్ మీ కంప్లీట్ అని ఆయన మాటలే వినాలి అనేసి అంటే ఎలా కుదురుతుంది ప్రతిసారి. అందుకే విలన్ అవుతున్న నిఖిల్ అని thumbnail పెట్టాను. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.